భగవద్బంధులారా, మొన్నటి రోజున గురుపౌర్ణమి సందర్భంగా వ్యాసుల వారు మనకి వేద విభజన, 18 పురాణాలు, బ్రహ్మసూత్రాలు అందించారు అని తెలుసుకున్నాం. ఆయనకి కృతజ్ఞతగా గురుపౌర్ణమి పర్వదినాన్ని వ్యాస పౌర్ణమిగా పిలువబడుతుంది అని కూడా తెలుసుకున్నాం. గురువు అనే పదంలో గు అంటే అంధకారము అని, రు అంటే తొలగించేవాడు అనే అర్థం వస్తుంది. అయితే గురువు పదానికి సమానంగా ఆచార్య అనే పదం కూడా వాడుతూ ఉంటాం. కానీ ఈ రెండు పదాలకి అర్థాలలో కొంచెం తేడా ఉంది. ఆచార్యుడు కూడా గురువులాగా అంధకారాన్ని తీస్తూనే ఇంకొన్ని గుణాలని కలిగి ఉంటాడు. అవి ఏమిటి అంటే, 1 ఆచార్య అంటే ధర్మాన్ని పాటించేవాడు అని, 2 వేదంలో ఇతర దేవతా స్వరూపాల గురించి ఉన్న ఆయా స్వరూపాలలో కూడా అంతర్యామిగా ఉన్నవాడు పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడే అని విశ్వసించినవాడు అని, 3 నిరంతరం పరమాత్మని కాపాడుకుంటూ పరమాత్మ బాగోగులు గురించి తపించేవాడు అని, 4 సృష్టిలో ఉన్న జీవరాశిని పరమాత్మ దగ్గరికి చేర్చే ప్రయత్నంలో ఉన్నవారిని ఆచార్య అనే పదం సూచిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆదిశంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య, భీష్మాచార్య అని పిలువబడేవారందరికీ ఈ పైన చెప్పిన గుణాలు వర్తిస్తాయి. ఇలా వ్యాసుల వారికి ముందు, వ్యాసుల వారికి తర్వాత కాలంలో కూడా మనకి పురాణాల్లో, ఇతిహాసాలలో గురువు లేదా ఆచార్య స్థానంలో ఉన్నవాళ్ళు కనిపిస్తారు. అందులో మొదటి స్థానం గీతాచార్యుడైన కృష్ణ పరమాత్మ. సాధారణంగా పరమాత్మ అవతారాలు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మస్థాపన కోసం స్వీకరిస్తాడు. కానీ కృష్ణావతారానికి ఇంకొక కోణం కూడా ఉంది. అదే ఆచార్య స్థానంలో ఉండి భగవద్గీత ద్వారా ప్రపంచానికి కర్తవ్యబోధ చేయడం. ఇది నందవ్రజంలో ఉన్నవాళ్ళు అడుగుతారేమో అని అనుకున్నాడు. కానీ వాళ్ళకి ఆయన చేసిన మాయ, వెన్న దొంగతనాలే బాగా నచ్చాయి. గురువుగారు సాందీపని మహర్షి ఏమైనా అడుగుతారేమో అని అనుకున్నాడు. కానీ ఆయన నా కుమారుడిని తెచ్చుకొని రా గురుదక్షిణ కింద అని అడిగారు. అవతార సమాప్తి అయ్యే సమయం వస్తోంది అని గ్రహించి ఆఖరికి మహాభారత యుద్ధం జరిగేలా సంకల్పించి అర్జునుడిని శిష్యుడిగా చేసుకొని తన అవతార ప్రధాన లక్ష్యమైన కర్తవ్యబోధని చేసి జగద్గురువుగా నిలిచాడు కృష్ణ పరమాత్మ. కృష్ణావతారంలాగే పరమాత్మకి ఇంకొక జ్ఞానప్రధానమైన అవతారం హయగ్రీవ అవతారం. శ్రావణమాసంలో పౌర్ణమి రోజున బ్రహ్మగారు యజ్ఞం చేస్తుండగా యజ్ఞగుండం నుండి ఆవిర్భవించాడు పరమాత్మ. హయగ్రీవ అంటే గుర్రం ఆకారంలో ఉన్న స్వరూపాన్ని స్వీకరించి మధుకైటబులు అనే రాక్షసుల్ని సంహరించి దొంగిలించబడ్డ వేదాలని తిరిగి బ్రహ్మగారికి అప్పగించాడు. వేదాంత దేశికుల వారు హయగ్రీవ స్తోత్రం అని 33 శ్లోకాలలో ఒక అద్భుతమైన స్తోత్రాన్ని మనకి అందించారు. ఇంట్లో చదువుకునేవాళ్ళు, కొత్త విద్యలు నేర్చుకోవాలనుకునేవాళ్ళు, వాక్చాతుర్యము, జ్ఞాపక శక్తి పెరగాలంటే తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన స్తోత్రం హయగ్రీవ స్తోత్రం. తర్వాతి రోజుల్లో ఈ స్తోత్రం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత పరమాత్మకి జ్ఞాన సంబంధమైన ఇంకొక అవతారము దత్తాత్రేయ అవతారం. అనసూయ, అత్రి మహర్షికి 3 కుమారులు. అందులో దత్తాత్రేయుల వారు శ్రీమన్నారాయణుడి యొక్క అవతారం. దత్తాత్రేయుల వారు ప్రకృతి నుండి నాకు 24 మంది గురువులు ఉన్నారు అని, ఆ గురువుల నుండి మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అని బోధించారు. ఆ 24 మంది ఎవరు అంటే భూమి, గాలి, ఆకాశం, నీరు, నిప్పు, చంద్రుడు, సూర్యుడు, పావురాలు, కొండచిలువ, సముద్రం, తేనెటీగ, తేనెటీగలని భద్రపరిచేవాడు, ఏనుగు, జింక, చేప, సంస్కరించబడిన వేశ్య, చిన్న ఉడుత, పిల్లవాడు, గద్ద, ఇంట్లో ఉండే యువగృహిణి, విలుకాడు, పాము, సాలీడు మరియు కందిరీగా ఉన్నాయి. అందుకే దత్తాత్రేయుల వారిని అవధూత అని కూడా పిలుస్తారు. అలాగే శ్రీమద్రామాయణ మహాకావ్యంలో హనుమంతుల వారు ఆచార్య స్థానంలో సీతమ్మని అంటే జీవాత్మని పరమాత్మ అయిన రామచంద్రస్వామితో కలిపే ప్రయత్నం కనిపిస్తుంది. ఆ తర్వాత గురుస్థానంలో సప్తఋషులకి పరబ్రహ్మతత్వం బోధించిన శంకరాంశ శ్రీ దక్షిణామూర్తి అవతారం. శంకరుడు జ్ఞానానికి అధిష్టాన దేవతా స్వరూపం. ఈశ్వరాదిత్య జ్ఞానం అని అంటుంది వేదం. ఆయన దగ్గర నుండి జ్ఞానార్జన చేసి ఆ జ్ఞానంతో పరమాత్మని మోక్షాన్ని ప్రసాదించమని కోరుకోవాలి. ఎందుకంటే మోక్షతస్సు జనార్దన అని వేదం చెబుతోంది కాబట్టి. ఇక కలియుగంలోకి వస్తే పరమాత్మ యొక్క సర్వసైన్యాధ్యక్షుడు అయిన విశ్వక్సేనుల వారు ఒక మానవ స్వరూపాన్ని స్వీకరించి పరమాత్మ యొక్క పరతత్వాన్ని బోధించడానికి అవతరించిన స్వరూపం స్వామి నమ్మాళ్వార్. ఆయన్ని శటగోపులు అని కూడా పిలుస్తారు. మనం జన్మించే సమయంలో గత జన్మ స్మృతి పోయేలా చేసే వాయువుని శఠము అని అంటారు. ఆ వాయువుని అధిగమించిన వారు స్వామి నమ్మాళ్వార్ కాబట్టి ఆయన్ని శటగోపులు అని కూడా అంటారు. ద్రావిడ భాషలో తిరువాయిముజి అనే దివ్య ప్రబంధాన్ని 1000 పాసురాలతో అందించిన వారు స్వామి నమ్మాళ్వార్. అలాగే మిగిలిన 11 మంది ఆళ్వార్లు కూడా ఆచార్య స్థానంలో ఉండి పరమాత్మకి కైంకర్యము మంగళము కలగాలని కోరుకుంటూ
పరమాత్మని చేరాలంటే శరణాగతే ప్రధానమైన మార్గము అని ప్రబోధించారు. 12 మంది ఆళ్వార్లు కలిపి 4000 పాసురాలని రచించారు. వాటినే దివ్య ప్రబంధములు అని కూడా అంటారు. అందులోనే ఆండాళమ్మవారి తిరుప్పావై ధనుర్మాస వ్రతం 30 పాసురాలు కూడా ఉన్నాయి. ఆండాళమ్మవారు భూదేవి అంశ కాబట్టి ఈ భూమిని ఆధారంగా చేసుకునే వాళ్ళు సహజంగానే ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ ఉద్ధరించాలి అంటే వేదంలో చెప్పిన సారమంతా సులువుగా ఉండాలి అని గుర్తించి మొత్తం వేద సారమంతా తిరుప్పావై రూపంలో 30 పాసురాలుగా అందించింది. మొత్తం ద్రావిడ ప్రబంధాలలో ఉన్న 4000 పాసురాలు నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి అందులో ఉన్న సారమంతా ఈ తిరుప్పావైలో ఉండేలా చేసింది ఆండాళమ్మవారు. ఆ తర్వాత అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన ఆదిశంకరుల వారు మొదటి జగద్గురువుగా ప్రసిద్ధి పొందారు. భారతదేశం అంతటా కూడా తిరుగుతూ సనాతన ధర్మాన్ని, వైదిక పరంపరని నిలబెట్టి వేదమే ప్రమాణము అని నిరూపించి ఈ జీవుడు తెలుసుకోవాల్సిన తత్వం పరబ్రహ్మతత్వమని అద్వైత సిద్ధాంతం ద్వారా పరబ్రహ్మం ఒక్కడే సత్యము, మిగిలిన జగత్తు అంతా మిథ్య అని బోధించారు. ఇంతేకాకుండా మనం రోజూ స్మరణ చేసేలా ఎన్నో స్తోత్రాలు, శతకాలని కూడా అందించారు. అందులో శివానందలహరి, సౌందర్యలహరి, జగన్నాథాష్టకం, భజగోవింద స్తోత్రం చాలా ప్రాచుర్యం పొందాయి. ఆ తర్వాత రామావతారంలో లక్ష్మణస్వామిగా, కృష్ణావతారంలో బలరాముడిగా పరమాత్మతో నిత్యం అనుసంధానం ఉన్న ఆదిశేషుడు తనకన్నా ముందు, తన తర్వాత ఈ లోకంలో జన్మించేవారు తనతో సంబంధం ఉంటే చాలు, అలా ఉన్నవారందరికీ మోక్షం ఇవ్వాలి అని పరమాత్మతో ఒప్పందం కుదుర్చుకుని 1000 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన వారు భగవద్ రామానుజుల వారు. తిరుపతిలో ఉండే శ్రీనివాసుడికి శంఖము చక్రము వేయించి వెంకటాచలపతికి కూడా ఆచార్యుడిగా నిలిచారు. ఆచార్య సమాశ్రయం ద్వారా శంఖచక్రాలు ధరించి తిరుమంత్రాన్ని, చర్మశ్లోకాన్ని పొందే జీవాత్మలు పరమాత్మని చేరుతారు అని నిర్ధారించిన వారు భగవద్రామానుజులు. వ్యాసులవారి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాస్తూ చిట్ట చివరిలో ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించారు. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతిసరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. శ్రీనివాసుడే పరబ్రహ్మ స్వరూపము అని శ్రీభాష్యంలో ప్రతిపాదిస్తారు భగవద్రామానుజుల వారు. ఆదిశంకరులు పరబ్రహ్మతత్వం తెలుసుకునే ప్రయత్నం ఈ జీవుడు చెయ్యాలి అని చెబితే ఆ పరబ్రహ్మ స్వరూపం ఎవరు అని చెప్పిన వారు భగవద్రామానుజులు. ఎప్పుడైతే ఈ శ్లోకంలో చెప్పిన భావాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి నేర్చుకుంటామో అప్పుడే తిరుపతికి ట్రైను టికెట్ కొనుక్కునే అర్హత లభిస్తుంది అని మనం గుర్తించాలి. అలాగే శ్రీవైష్ణవ సాంప్రదాయంలో గురుస్థానంలో ఉన్నవారికి కూడా ఆచార్య అన్న పదం ఉంటుంది. మా స్వామివారు కందాడై రామానుజాచార్యుల వారు, శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు, విశాఖపట్నం సాతులూరి గోపాలకృష్ణమాచార్యుల వారు, మరింగింటి రంగాచార్య స్వామివారు, భద్రాచలం మురళీకృష్ణమాచార్యుల వారు ఈ తరం వారికి పురాణ ఇతిహాసాలలో ఉన్న సారాన్ని బాగా అర్థమయ్యేలా వారి ఉపన్యాసాల ద్వారా అందించడానికి ఎంతో కృషి చేశారు. వారి ఉపన్యాసాలు యూట్యూబ్ ఇంకా ప్రవచనం.com అనే వెబ్సైట్లలో దొరుకుతాయి. ఇంతేకాకుండా మధ్వ, రామానంది, వల్లభ, మధ్వ, గౌడీయ వైష్ణవ సాంప్రదాయాలలో కూడా ఆచార్య స్థానంలో ఉన్నవారు చాలామందే ఉన్నారు. ఇలా ఆచార్య స్థానంలో ఉన్నవారందరికీ నమస్కరిస్తూ లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం.